బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లపురి త్రిబుల్ సెవెన్. ఈ రోజు అయితే ఇన్స్టెంట్ మెహందీ చేసి చూపిస్తున్నానండి. విత్ ఇన్ 5 minutesలోనే మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు కాదు, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదండి. విత్ ఇన్ 5 minutes కూడా పట్టదండి. ఇంకా కరెక్ట్గా చేస్తే మాత్రం 2 minutesలో అయిపోతుంది. దానికోసం అయితే మనం వాడే ఇంగ్రీడియంట్స్ అయితే లెమను, అలాగే గోపురం కుంకుమ, అంతేనండి. ది బెస్ట్ మెహందీ అని చెప్పొచ్చండి. నేను చేసిన వాటిల్లో అయితే నాకు చాలా బాగా నచ్చిందంటే ఇదేనండి. మనము పెళ్ళిళ్ళప్పుడు ఎక్కడికైనా అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా, అలాగే పెళ్లి కొడుకుకి పెట్టేటప్పుడు కోన్ వేస్తే కొందరు ఇష్టపడరండి. ఇలా చేసి మనం పెట్టామంటే వాళ్ళైతే ఎంతో ఇష్టపడతారు. ఇది న్యాచురల్గా మనము ఇంట్లో రెడీ చేసి అప్పటికప్పుడైతే మనమైతే దీన్నైతే పెట్టొచ్చండి. మెహందీ కోన్లు తీసుకొచ్చుకొని మనమైతే వేసుకుంటూ ఉంటామండి. అవి వేసుకున్నప్పుడు రెడ్గా పండుతాయి, కానీ స్కిన్ అంతా మనకు పై లేయర్ అయినదంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కొందరికైతే అసలు పన్నే పడదు, ఇచ్చింగ్ లాగా అయితే అవుతూ ఉంటుందండి. అలా కాకుండా మనము దీంతోటి మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనము మార్కెట్లో కొనుక్కొచ్చుకునే ఏ విధంగా వేసుకుంటే రెడ్గా అవుతుందో దాన్ని మించి కూడా రెడ్ అయితే అవుతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ట్రై చేయకుండా మీకైతే ఏది చూపించానో తప్పకుండా అయితే ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. స్కూల్కి వెళ్ళే పిల్లలు అనుకోకుండా డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం మమ్మీ అని చెప్పేసి ఇంటికాడికి వచ్చి అడుగుతూ ఉంటారు. అప్పటికప్పుడు మనం అవన్నీ తీసుకురావాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది, మర్చిపోతాము. అలా కాకుండా అలాంటి టైంలో మనం ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఒక లెమను కుంకుమ ఉంటే చాలు. నీట్గా చక్కగా మెహందీనంతా చేతులకి కాళ్ళకి నీట్గా వేసేసి పంపిస్తే అసలు వాళ్ళే సూపర్గా కనబడతారండి. అంత అందంగా ఉంటుంది ఇదైతే, ఈ మెహందీ అయితే. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పెళ్లి కొడుకులు మెహందీ వేసుకోవాలంటే కొందరు సిగ్గుపడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి నచ్చదు అది. కానీ ఇది చేసి పెట్టినామంటే ఎక్కువసేపు ఒక 2 రోజులైతే ఉంటుందండి. అంతకైతే ఎక్కువైతే ఉండదు. కొందరికి ఎక్కువ రోజులు ఉంచుకోవడం అనేది ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా అయితే ఒకవేళ మీరు ఇప్పుడు పెట్టుకునే పిల్లలలో ఎవరన్నా పెళ్లి చేసుకునే మగపిల్ల వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళకి మెహందీ ఇష్టం లేదనుకుంటే ఇది చేసి అయితే పెట్టండి. తప్పకుండా నచ్చుతుంది వాళ్ళకైతే. ఒక 2 daysలో ఇది పూర్తిగా అయితే పోతుందండి. 2 days 3 days ఉంటుంది, అంతకంటే అయితే ఎక్కువైతే ఉండదండి. కానీ పండినప్పుడు మాత్రం రెడ్గా వండుతుంది, చూడడానికైతే అందంగా ఉంటుందండి. నేనైతే ఒక లెమన్ తీసుకున్నానండి. లెమన్ అయితే పిండేసేసుకున్నాను, 2 పీసెస్లా కట్ చేసేసుకుని దాన్ని లిక్విడ్ అంతా తీసుకున్నాను ఒక కటోరలోకి. ఆ తర్వాత గోపురం కుంకుమనే వాడుకోండి, వేరే ఏ కుంకుమ అయితే దీనికి వాడకూడదు. అప్పుడే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది, ఎటువంటి హానికరం లేకుండా ఉంటుందండి ఈ కుంకుమ అయితే. ఇందులో పచ్చకర్పూరం అలాగే పసుపు యూజ్ చేస్తూ ఉంటారు. పసుపు కొమ్ములను ఎండబెట్టి న్యాచురల్గా చేస్తారండి గోపురం కుంకుమ అనేది. నేను అలా తెలుసుకునే దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను ఇంట్లో. వేరే మార్కెట్లలో కలర్గా ఉంటాయి కదండి, రెడ్గా ఉంటుంది కుంకుమ, అది మాత్రం తెచ్చుకొని అయితే యూజ్ చేసుకోకండి. దానివల్ల మనకి స్కిన్ పాడవుతుందండి. అందుకనే గోపురం కుంకుమని అయితే యూజ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటిదాకా యూజ్ చేయలేదు అనుకుంటే ఇప్పటి నుండి యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేసుకోండి. అది మనం బొట్టు పెట్టుకున్న, అలాగే దేవుని పటాలకు పూజించుకున్న, అదే బొట్లు అలంకరణ చేసుకుంటూ ఉంటాం కదండి, అవి చేసుకున్న, అలాగే దాని నుండి వచ్చే స్మెల్ కూడా చాలా మంచిదండి. అందులో పచ్చకర్పూరము పసుపు కుంకుమలు ఎండబెట్టి చాలా న్యాచురల్గా తయారు చేస్తారండి ఆ కుంకుమని. అందుకని దాన్ని అయితే తప్పకుండా అయితే వాడడం అయితే స్టార్ట్ చేసుకోండి. నేనైతే ఎన్నో రోజుల నుంచి అయితే దాన్నే యూజ్ చేస్తున్నాను ఇంట్లో. అది ఉంటుందండి నాకు ఇంట్లో ఎప్పుడు. ఒకవేళ లేదు అంటే తెచ్చుకొని అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు వాటి రెండింటిని అయితే నేను కలుపుకున్నానండి. మనకి థిక్నెస్ని బట్టి మీరు ఏ డిజైన్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో దానికి ఒకవేళ లిక్విడ్ అనేది లూజ్గా ఉండాలి, గట్టిగా ఉండదని చూసుకొని కలిపేసుకోండి. రెండింటిని అయితే మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే నాకు వచ్చిన డిజైన్ అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను. నేను అంత అందంగా అయితే ఏమి వేయలేదండి. ఇదో డిజైన్ అని మాత్రం అనుకోవద్దు. నాకు నచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా నేనైతే డిజైన్ అయితే వేసుకున్నాను. నాకు మామూలుగా అయితే రౌండ్గా పెట్టేసుకొని చుక్కలు పెట్టేసుకుంటూ ఉంటాను కదండి, అదంటేనే ఇష్టము. కాకపోతే ఎప్పుడు అదే చూపిస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఈసారి కొంచెం వెరైటీగా అయితే ఇలా లైట్గా రౌండ్గా వేసేసుకుని ఆ తర్వాత అయితే లీఫ్ లాగైతే వేసుకున్నానండి. ఇది నా వరకు అయితే ట్రై చేసినాను నేను. అంతగా అయితే ఎక్కువైతే నాకు డిజైన్స్ అయితే రావు. ముగ్గులు అయితే వేయగలుగుతా, కానీ ఇలా మెహందీ తోటి అయితే ఎప్పుడైతే వేయలేదండి. ఇలా అయితే వేసుకున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ యూజ్ అయ్యే వీడియోనే అనుకుంటున్నానండి నేనైతే. నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.